పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో మరో శకం మొదలైంది. ఇరాన్ను దశాబ్దాల పాటు శాసించిన అయతుల్లా అలీ ఖమేనీ కథ ముగిసింది. ఇప్పుడు ఆ దేశ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయని ఉత్కంఠ తెరపడింది. తండ్రి వారసుడిగా ఇన్నాళ్లు తెర వెనుక ఉండి చక్రం తిప్పిన మొజ్తబా ఖమేనీ ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ ప్రయాణం మొజ్తబాకు మూలబాట ఏమాత్రం కాదు. ఎందుకంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరైనా వదిలిపెట్టబోమని డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాయి. వీటన్నిటి మధ్య 9 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని మొజ్తబా ఎలా నడిపిస్తారు? మత గురువు కుమారుడిని ఇరాన్ ప్రజలు సుప్రీం లీడర్గా అంగీకరిస్తారా? మొజ్తబాను సుప్రీం లీడర్గా ఎందుకు ఎంచుకున్నారు? ఇరాన్ భవిష్యత్తును మార్చబోయే రహస్య నాయకుడి గురించి ప్రత్యేక కథనం ఇది. వాచ్ దిస్. మొజ్తబాను ఇరాన్ ప్రజలు అంగీకరిస్తారా? ఐఆర్జీసీకి మొజ్తబా ఖమేనీకి లింక్ ఏంటి? మొజ్తబాను ఇజ్రాయెల్ వదిలిపెడుతుందా? దశాబ్దాల పాటు ఇరాన్ కొనసాగితూ అయతుల్లా అలీ ఖమేనీ శాసించాడు. 10 రోజుల క్రితం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. ఆయనే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ. తన జీవితంలో ఎక్కువ కాలం తెర వెనుకే ఉన్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా దేశ అత్యున్నత పదవిని అందుకున్నాడు. ఈ ఎంపికపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లోని ఖోమ్ వంటి నగరాల్లో సుప్రీం లీడర్ ప్రకటనతో సంబరాలు మిన్నంటే ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు మొజ్తబా ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన ఆమోదం లేకుండా బాధ్యతలు చేపట్టిన తదుపరి సుప్రీం లీడర్ ఎక్కువ కాలం పదవిలో కొనసాగకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. అయితే రష్యా, చైనా దేశాలు మాత్రం మొజ్తబాకు మద్దతు పలికే. మాస్కో మాత్రం తమ అచంచలమైన మద్దతును ప్రకటించింది. ఇందుకు ఎవరి మొజ్తబా ఖమేనీ? ఆయననే ఇరాన్ ఎందుకు ఎంచుకుంది? మొజ్తబా ఎంపిక దేనికి సంకేతం? ఇరాన్ నాయకత్వం విడిపోయిందా, లేదంటే మునుపటి కంటే బలంగా ఏకమైందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోయే ముందు మొజ్తబా ఖమేనీ గురించి తెలుసుకుందాం. 1969లో మషద్ నగరంలో మొజ్తబా ఖమేనీ జన్మించాడు. అయతుల్లా ఖమేనీకి ఆయన రెండో కుమారుడు. అయితే మొజ్తబా ఖమేనీ ఇప్పుడు వెలుగులోకి రావడానికి ఇష్టపడలేదు. నిజానికి ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ప్రారంభ జీవితం మరో యుద్ధంతోనే రూపుదిద్దుకుంది. అదే 1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం. దాదాపు 8 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధం సమయంలో మొజ్తబా ఓ టీనేజర్. అప్పట్లో ఆయన ఇరాన్ సైన్యంలో పనిచేశాడు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన ప్రజల కంట పడకుండా కొన్నేళ్ల పాటు అదృశ్యమయ్యారు. చాలా కాలం తర్వాత ఖోమ్ నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఖోమ్ నగరం ఇరాన్లో చాలా ప్రత్యేకమైనది. షియా మత విద్యా బోధనలకు ఈ నగరం అత్యంత కీలక కేంద్రం. అక్కడే మొజ్తబా ఖమేనీ ఒక మత గురువుగా మారడానికి తన చదువును ప్రారంభించారు. అయితే ఇక్కడ వింతుంది. సాధారణంగా మత గురువులు చాలా చిన్న వయసులోనే శిక్షణ ప్రారంభిస్తారు. కానీ మొజ్తబా తన 30వ ఏట మత పాఠశాలలో చేరారు. నేటికి ఆయన ఒక మధ్యస్థాయి మత గురువుగా మాత్రమే పరిగణిస్తారు. దీనివల్ల ఒక పెద్ద రాజ్యాంగపరమైన చిక్కొచ్చి పడింది. ఈ విషయంతోనే ఆయన పేరు 2005లో ఒక్కసారిగా ఇరాన్ రాజకీయ చర్చల్లో మారుమోగింది. ఆయన పేరు మారుమోగడానికి కారణం అధ్యక్ష ఎన్నికలు మహమ్మద్ అహ్మదీ నెజాద్ ఎన్నికల విజయం వెనుక మొజ్తబా రహస్యంగా సాయం చేశారని కొందరు ఆరోపించారు. ఆ తర్వాత 2009లో అహ్మద్ నెజాద్ మళ్లీ ఎన్నికలు గెలిచారు. నెజాద్ రెండోసారి గెలుపుపై ఇరాన్ ప్రజలు నిరసనలు చేపట్టారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నెజాద్కు వ్యతిరేకంగా నినదించారు. ఈ తిరుగుబాటును గ్రీన్ మూవ్మెంట్ గా పిలుస్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రజలు ఆరోపించారు. ఆ సమయంలో కూడా మొజ్తబా ఖమేనీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజల కంట పడకుండానే ఆయన అపారమైన సంపదను కూడబెట్టాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. యూరోప్, గల్ఫ్ దేశాలు, ఉత్తర అమెరికా అంతటా మొజ్తబాకు భారీ పెట్టుబడులు, విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. బ్రిటన్లో ఆయనకు $13.80 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన భవనం ఉంది. అలాగే జర్మనీ, స్పెయిన్లో హోటళ్లు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆయన చేతికి ఇప్పుడు తెహ్రాన్ అధికార పగ్గాలు అందాయి. కానీ అసలు మొజ్తబా ఖమేనీనే సుప్రీం లీడర్ గా ఎందుకు ఎంచుకున్నారు? నిజానికి ఇరాన్ విప్లవం ప్రాథమికంగా వారసత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. వంశపారంపర్యంగా వచ్చే రాచరికాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అప్పట్లో షా రాజును గద్దె దించారు. మరి అలాంటప్పుడు ఒకప్పుడు ఒక మత గురువు కుమారుడికి అధికారాన్ని ఎలా కట్టబెట్టారు? ఈ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. దీన్ని షార్ట్ లో ఐఆర్జేసీ అంటారు. ఇది సాధారణ ఇరాన్ సైన్యం ఏమాత్రం కాదు. ప్రజల రక్షణకు ఐఆర్జేసీకి ఏమాత్రం సంబంధం ఉండదు. ఐఆర్జేసీ కేవలం ఇరాన్ సర్కారు సుప్రీం లీడర్ను మాత్రమే రక్షిస్తుంది. ఇందుకోసం ఐఆర్జేసీ క్షేపణులు, గూఢచారి నెట్వర్క్లు, విదేశీ మిలిషియాలు దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఎక్కువ భాగం తన నియంత్రణలోనే ఉంచుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే ఇరాన్లో ఐఆర్జేసీ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం. మొజ్తబా ఖమేనీకి ఐఆర్జేసీతో పాత అనుబంధం ఉంది. ఆయన ఎదుగుదల చూస్తుంటే ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో సైనిక
సైనిక విభాగం పట్టు పెరిగిందని అర్థమైపోతుంది. అంటే అతివాదుల మాట నెగ్గుతోంది. మరి ఇరాన్ నాయకత్వంలోని మరో వర్గమైన మితవాదుల పరిస్థితి ఏంటి? తెహ్రాన్లో విభేదాలున్నాయా? దీనికి సమాధానం కావాలంటే గత వారాంతంలో జరిగిన ఓ పరిణామం గురించి చెప్పుకోవాలి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. తమ పొరుగు దేశాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. పొరుగు దేశాలపై దాడులు జరిగినందుకు తాను చింతిస్తున్నానని తెలిపారు. ఇరాన్కు తమ పొరుగు దేశాలతో ఘర్షణ పడ్డం ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రాంతీయంగా తమను ప్రేమించే వారందరికీ తాము అండగా ఉంటామని పెజెష్కియాన్ చెప్పాడు. దౌత్యపరమైన చర్చలను కూడా అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రస్తావించారు. అందరూ చేతులు కలిపి పశ్చిమాసియాలో శాంతిని, ప్రశాంతతను నెలకొల్పాలని పిలుపునిచ్చాడు. కానీ అతివాదులు వెంటనే పెజెష్కియాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇరాన్లోని కొందరు ఉన్నతాధికారులు బహిరంగంగానే అధ్యక్షుణ్ణి విమర్శించారు. ఆ తర్వాత ఇరాన్ దళాలు వెంటనే పొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇది నాయకత్వంలోని విభేదాలకు నిదర్శనమా, లేక ఇదంతా పక్కా ప్లాన్లో భాగమా? అంటే ఒకవైపు అధ్యక్షుడు మితవాదుల శాంతి వచనాలు పలుకుతుంటే మరోవైపు మత గురువులు ఐఆర్జీసీ అతివాదుల దాడులు కొనసాగిస్తున్నారు. ఈ కలయిక ఇరాన్కు అంతర్జాతీయంగా పావులు కదపడానికి అవకాశం ఇస్తుంది. ఒకవైపు దౌత్యం, మరోవైపు సైనిక ఒత్తిడిని ఇరాన్ పెంచుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ ఆడుతున్న బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్లాన్ అన్నమాట. ఇది నిజమైన చీలికనా, లేక ప్రపంచాన్ని నమ్మించే నాటకమా అన్నది చెప్పడం మాత్రం కష్టం. ఏది ఏమైనా ఇప్పుడు అధికారం మొస్తఫా ఖమేనీ చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు మొస్తఫా ఖమేనీ ఇరాన్ను ఆధునీకరిస్తారని భావించేవారు. కానీ ఇప్పుడు అది అసాధ్యమని అనిపిస్తోంది. యుద్ధంలో తన అత్యంత సన్నిహితులను కోల్పోయిన మొస్తఫాకు పాశ్చాత్య దేశాలంటే తీవ్రమైన అపనమ్మకం ఏర్పడిందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతూ ఉంటారు. సో భవిష్యత్తులో ఇరాన్ మరింత మొండిగా, కఠిన వైఖరితో ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ చనిపోక ముందు వరకు తన తండ్రికి డిప్యూటీగా మొస్తఫా ముఖ్యమైన కార్యకలాపాలను పర్యవేక్షించిన మాట నిజమే కావచ్చు. కానీ 9 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని పాలించడం అనేది పూర్తి భిన్నమైన విషయం. యుద్ధం జరుగుతున్న సమయంలో మొస్తఫా సుప్రీం లీడర్ గా ఎన్నికయ్యాడు. ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకుంటూ దేశాన్ని పాలించడం ఖమేనీ కుమారుడికి అతిపెద్ద సవాల్. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇప్పటికే ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఇరాన్కు తదుపరి సుప్రీం లీడర్ గా ఎవరొచ్చినా వారు తమ టార్గెట్ అని వెల్లడించింది. ఇలాంటి తరుణంలో మొస్తఫా తన ప్రాణాలను కాపాడుకుంటాడా, దేశాన్ని నడిపిస్తాడా అన్నది $1 మిలియన్ ప్రశ్న.